వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిజాంపేట్ దగ్గరలో ఒక మంచి 2 లక్షల రూపాయలు రెంట్కి వచ్చే ప్రాపర్టీ వచ్చిందండి. ఓకే, దీని గురించి నేను పూర్తిగా చూపిస్తాను. దయచేసి మీరు వీడియో పూర్తిగా చూడండి. ముంగడ వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్ వస్తుంది. ఇది మొత్తం హాస్టల్కి ఇచ్చిరండి. 4 ఫ్లోర్లు ఉంటుంది. ఓకే, 4 ఫ్లోర్లు ఉంటుంది. ఇదంతా కూడా హాస్టల్కి ఇచ్చారు. మనకి ఇక్కడికే గోకరాజు రంగరాజు కాలేజ్ కూడా చాలా దగ్గర. ఓకే, గ్రౌండ్ అంతా కూడా మనకి కిచెన్ ఇచ్చారు, హాస్టల్కి ఇచ్చారు అనమాట. సో ఈ ఏరియాలో మనకి కమర్షియల్గా హాస్టల్స్ అనేవి చాలా రన్ అవుతాయి. ఎందుకంటే జేఎన్టీయూ కాలేజు అది అవన్నీ కూడా దగ్గర కాబట్టి వీడికేం చాలా రన్ అవుతాయి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి కూడా ఉందండి. సో 4 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, బోర్ ఉంది, సంప్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఓకే, ఇక్కడికి నేను ఒక్కసారి ఒక ఫ్లోర్ చూపిస్తా, ఎన్ని రూమ్స్ ఇచ్చినారు ఏందనేది. ఫ్రెండ్స్, ఒక ఫ్లోర్ అనేది మీకు ఒక ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నా. ఇలా వస్తుందండి. ఇదంతా కూడా హాస్టల్ పర్పస్కి ఇది బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసిరు. ఎవరైతే రెంటల్ పర్పస్కి చూస్తున్నారో ఇట్లా మనకి ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్లోర్కి ఇన్ని రూమ్స్ ఉంటాయి, 6 రూమ్స్. ఓకే, దీంట్లో మనకి బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఎవరైతే ఈ కుకట్పల్లి నిజాంపేట ఏరియాలో చదువుకోనికి వస్తారో వాళ్ళందరికీ ఇక్కడ హాస్టల్కి చాలా మంచి ఫెసిలిటీతో కట్టిరనమాట. సో ఇక్కడికైనా ఒకసారి మీదికెళ్ళి నేను లొకేషన్స్ చూపిస్తా. టాప్ నుంచి మనకి 4th ఫ్లోర్ వరకు లిఫ్ట్ వస్తుంది. సో ఇప్పుడు టెర్రస్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. 161 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ హౌస్ అనేది ఉంది. సో రెంటల్ పర్పస్కి దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా సపరేట్గా ఉందండి. దీనికి ఇది ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ నుంచి వాటర్ సప్లై. మీకు అక్కడ కనిపిస్తుంది కదా గోకరాజు రంగరాజు సంబంధించిన కాలేజ్, అదంతా కూడా అక్కడ. సో ఇక్కడ మీకు లెఫ్ట్ చూసుకుంటే అడంతా మియాపూరు మరియు నిజాంపేట. లెఫ్ట్కి అంతా నిజాంపేట వస్తుంది, ఇటు రైట్కి అడంతా మియాపూర్ చౌరస్తాకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికేని మనకి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో నిజాంపేట చౌరస్తా వస్తుంది మరియు జేఎన్టీయూ కాలేజ్ కూడా వస్తుంది. సో మంచి రెంటల్ ప్రాపర్టీ, మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, చాలా రేర్గా వస్తాయి. సో అన్ని పర్మిషన్స్ ఉన్నాయన్నారు. మీరు పర్చేజ్ చేసుకునే ముందు మళ్ళీ అన్ని పేపర్లు చెక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ పోతే కూడా మీకు అన్ని డీటెయిల్స్గా చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఇది ఈ రెంటల్ ప్రాపర్టీకి సంబంధించినవి. ఈవెన్ పెంట్ హౌస్ మీద కూడా మనకు 2 రూమ్స్ వచ్చినాయి. సో 4 ఫ్లోర్స్ ఉంటాయండి, 6 రూమ్స్ ఉంటాయి. మొత్తం 6 × 4 24 రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక దాంట్లో ఎంతమంది పిల్లలను పెడతారు అనేది ఇక హాస్టల్ వాళ్ళ ఇష్టం, ఏ ఒక్క రూమ్లో ఎంతమంది ఉంటారు అనేది. ఓకే, రెంట్స్ అయితే మనకి 2 lakhs వరకు వస్తుందన్నారు ఈ బిల్డింగ్కి సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.